నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్ ఉన్న 2 BHK ఫ్లాట్ అండి. రైట్ సైడ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక చిన్న బాక్స్ కింద అయితే పూజ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. సీలింగ్ అంతా కూడా లేటెస్ట్ డిజైన్ అండి. కంప్లీట్గా అయితే రోలింగ్ లైట్స్, కన్సిల్ లైట్స్ అయితే కనిపిస్తున్నాయి. మంచి పెయింటింగ్ అయితే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. రైట్ సైడ్ వాల్ అంతా డబుల్ వెంటిలేషన్ అయితే ఏర్పాటు చేశారు. స్ట్రైట్గా అయితే మనకి టీవీ యూనిట్ వచ్చింది. వుడ్ వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. వుడ్ వర్క్ అయితే చాలా క్వాలిటీ కనిపిస్తుంది. టీవీ యూనిట్ పక్క నుంచి కాస్త ముందుకెళ్తే రైట్ సైడ్లో మనకి కామన్ టాయిలెట్ వచ్చిందండి. వెస్టర్న్ మోడల్ అయితే కనిపిస్తుంది. వెరీ బిగ్ సైజులో అయితే కామన్ టాయిలెట్ సైజ్ అయితే కనిపిస్తుంది. హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడి నుంచి కాస్త ముందుకెళ్తే మనకి ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది. బెడ్రూమ్ సైజ్ అయితే వెరీ లార్జ్ స్కేల్ అయితే కనిపిస్తుందండి. వాల్ పెయింటింగ్ కూడా ఎక్సలెంట్గా కనిపించింది. సీలింగ్ కూడా మనకి సింపుల్ అండ్ క్లాస్ డిజైన్ అయితే తీసుకున్నారు. లైటింగ్ సెటప్ అంతా పెట్టుకున్నకైతే రోలింగ్ లైట్స్, కన్సిల్ లైట్స్ అయితే కనిపిస్తున్నాయి. డబుల్ వెంటిలేషన్ వచ్చింది. అదేవిధంగా మనకి రైట్ సైడ్లో కొన్ని సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. వుడ్ వర్క్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా అనిపించింది. ఈ బెడ్రూమ్కి ఆనుకుని మనకి బాల్కనీ వచ్చిందండి. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. వెరీ బిగ్ సైజులో అయితే కంప్లీట్గా అయితే ఓపెన్ మోడల్లో అయితే బాల్కనీ వచ్చింది. సేఫ్టీ వాల్స్ అయితే పెట్టేసి ఉన్నారు. ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే మనకి మాస్టర్ బెడ్రూమ్, అదేవిధంగా డైనింగ్, కిచెన్ అవన్నీ ఎలా ఉన్నాయో చూద్దాం. మళ్ళీ టీవీ యూనిట్ దగ్గరికి వచ్చేస్తే ఒక ఆర్చ్ మోడల్ అయితే డిజైన్ అయితే కనిపిస్తుందండి మనకి పైన డైనింగ్ స్పేస్కి వెళ్ళడానికి. ఇదంతా మనకి డైనింగ్ స్పేసు. మీడియం ప్లస్లో అయితే సైజు కనిపిస్తుంది. పైన కూడా మనకి సీలింగ్ అయితే సింపుల్గా తీసుకున్నారు. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. వెరీ లార్జ్ స్కేల్లో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. స్ట్రైట్గా అయితే మనకి వెంటిలేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. బెడ్రూమ్ సైజ్ అయితే వెరీ బిగ్ సైజ్ అని చెప్పొచ్చు. డబుల్ వెంటిలేషన్ వచ్చిందండి. రెండు వాల్కి కూడా వెంటిలేషన్ వచ్చింది. సీలింగ్ కూడా క్లాస్ డిజైన్, కన్సిల్ లైట్స్ పెట్టేసి అయితే కనిపిస్తున్నాయి. వుడ్ వర్క్ కూడా ఎక్సలెంట్గా అయితే అనిపించింది. ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే డైనింగ్ స్పేస్ దగ్గర నుంచి రైట్ సైడ్లో మనకి యూటిలిటీ స్పేస్ వచ్చింది. ఈ స్పేస్ కూడా మనకి వెరీ బిగ్ సైజులో అయితే కనిపిస్తుందండి. ఫుల్ వెంటిలేషన్ వచ్చేటట్టు అయితే సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టుకున్నారు. 2 ట్యాప్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ అది పెట్టుకునే ఏర్పాట్లు అయితే ఉన్నాయి. ఇది మన కిచెన్ ఏరియా అండి. కిచెన్ కూడా వెరీ బిగ్ సైజులో ఉందని చెప్పొచ్చు. కిచెన్ అంతా ఇంటీరియర్ అంతా లేటెస్ట్ డిజైన్ అయితే తీసుకున్నారు. మ్యాక్సిమం అయితే సెల్ఫ్లు కనిపిస్తున్నాయండి. కొన్ని అయితే గ్లాస్ ఫినిషింగ్, అదేవిధంగా కొన్ని అయితే క్లోజ్డ్ అయితే సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. వెంటిలేషన్ కూడా చక్కగా ప్రొవైడ్ చేస్తున్నారు. కింద కూడా మనకి లేటెస్ట్ డిజైన్ అంటే దానికి సెపరేట్గా పెట్టుకోవడానికి అయితే ఇంటీరియర్ మోడల్ అయితే తీసుకున్నారు. మధ్యలో స్పేస్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇంచుమించుగా 4 అడుగుల వెడల్పు అయితే వస్తుంది. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా థంబ్నెయిల్లోని టైటిల్లో మెన్షన్ చేస్తాం, దయచేసి గమనించగలరు. మోర్ అనే ఆప్షన్ ఉంటుందండి. అది క్లిక్ చేస్తే చాలా వరకు డీటెయిల్స్, యూడిఎస్, ఇంకా మోర్ డీటెయిల్స్ అయితే అందులో ఉంటాయండి. అవన్నీ కూడా వీడియోలో చెప్తే అది లెంతీ అయిపోద్ది. మళ్ళీ వీడియోకి వాయిస్కి కనెక్టివిటీ మిస్ అయిపోతుంది అని చెప్పి చాలా వరకు టెక్స్ట్లో అయితే టైప్ చేస్తున్నాం, దయచేసి గమనించగలరు. అన్ని వీడియోస్కి కూడా అలాగే టెక్స్ట్ టైపింగ్ ఉంటుంది. ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ కొన్ని అయితే వాయిస్తో చెప్పడం జరుగుతుంది, గమనించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.